ముఖ్యంగా ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ తెలుసు ప్రజెంట్ మన ప్రభుత్వం ఏదైతే ఉందో కొన్ని ప్రియారిటీగా మనం ఈ గవర్నమెంట్ అనేది తీసుకుంటాం. సో ముందు స్టార్ట్ చేయడానికి ముందు ఐ విల్ టెల్ యూ బ్రీఫ్ అబౌట్ మీ. నేను కృష్ణకాంత్ 2017 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. సో నేను పుట్టి పెరిగినంత పుట్టి అనంతపూర్ డిస్టిక్. సో నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో 10th క్లాస్ వరకు చదివాను. సో తెలుగు మీడియం చదువుతున్నాను నేను. దాని తర్వాత ఇంటర్మీడియట్ బైపీసీ, దాని తర్వాత సిఎంఐ డిగ్రీ కాలేజ్లో బీఎస్సీ బయోటెక్నాలజీ, దాని తర్వాత ఎంఎస్సీ యాన్యువల్ బయోటెక్నాలజీ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కర్నాల్ హర్యానాలో చదువుకున్నాను. దాని తర్వాత యూపీఎస్సీలో 2017లో నేను ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యాను. ఈరోజు ప్రైమరీ స్కూల్కి సంబంధించి మనం టాపిక్ తీసుకోవడం ఏంటంటే మీ అందరికీ తెలుసు మన పేరెంట్స్ మన మీద ఎంతో నమ్మకంతో మన మీద ఎన్నో ఆశలతో మనల్ని చాలా ప్రేమతో పెంచుకొని ఉంటారు. బట్ చిన్న ఇన్సిడెంట్స్ వల్ల ఏంటంటే మన చుట్టూ సరౌండింగ్స్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఈవెన్ కొన్ని క్రైమ్స్లో ఈవెన్ మైనర్ బాయ్స్ ఇన్వాల్వ్ అవ్వడం కూడా ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద క్రైమ్స్ ఏదైతే అది చిల్డ్రన్ సంబంధించి కావచ్చు, ఉమెన్ సంబంధించి కావచ్చు, ఎస్పెషలీ మైనర్ గర్ల్స్ మీద జరుగుతుంది. ఏంటంటే మెజారిటీ ఆఫ్ కేసెస్లో మనకు తెలిసిన వాళ్ళ ద్వారానే యాక్చువల్గా మన ఎవరైతే గర్ల్స్ ఉన్నారో వాళ్ళు యాక్చువల్గా ఈ క్రైమ్ అగైన్స్ట్ సంబంధించి గర్ల్స్ హరాస్మెంట్ అనేది జరుగుతుంది. మనకు తెలిసిన వాళ్ళే, అది మన రిలేటివ్స్ ఉండొచ్చు, మన నైబర్స్ ఉండొచ్చు, వీళ్ళ వాళ్ళ ద్వారానే ఎక్కువ మనకు తెలుస్తున్నాయి. దీంట్లో మెయిన్ ఏంటంటే అన్ని రకాలుగా సొసైటీలో ఏంటంటే ఫస్ట్ పేరెంట్స్, దాని తర్వాత స్టూడెంట్స్ వాళ్ళ కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఏదైనా ఒక ఇష్యూ మనకు తెలియాలంటే మనం మెయిన్ ప్రింట్ మీడియా ద్వారా తెలుసుకోవాలి. బట్ ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ఎంత వచ్చిన తర్వాత పెనిట్రేషన్ అనేది చాలా, ఇంటర్నెట్ పెనిట్రేషన్ అనేది చాలా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ఇష్యూ మనకు ఇప్పుడు ఏదైనా వేరే ప్లేస్లో జరిగిన ఇష్యూ ఏదైనా ఉన్నది ఫెమినిస్ట్ గర్ల్కి సంబంధించి కూడా మనం తెలుస్తుంది. దాని ద్వారా కూడా మనం కొన్ని నేర్చుకోవాలి. సో రీసెంట్గా కూడా మనకు కోల్కతాలో ఒక ఇన్సిడెంట్ జరిగిన హాస్పిటల్లో, దాని నుంచి మనం మన సైడ్ నుంచి కొన్ని డూస్ అండ్ డోన్స్ మనం ఉండాలి. పేరెంట్స్ కూడా వాళ్ళ సైడ్ నుంచి మన డూస్ అండ్ డోన్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం పోలీస్ తరపున మేము ఏం చేయాలో మేము చేస్తాం, చేసుకోవాలి. చాలా విషయాలు ఏంటంటే బయట సొసైటీకి భయపడి పేరెంట్స్ విషయం తెలిసినా కూడా పేరెంట్స్ బయటికి రావాలి. సో మన ఒక్క అమ్మాయికి జరిగిన ఇన్సిడెంట్ మనం బయట పెట్టడం వల్ల ఎంతో మంది అమ్మాయిలు అలాంటి ఇన్సిడెంట్ జరుపుకోకుండా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్ స్టూడెంట్స్ అందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. సో మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకోండి. మన పేరెంట్స్ హ్యాపీనెస్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సో దాన్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. అందరికీ స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. సో మనము ఎందుకు ఈ కార్యక్రమాన్ని ముందుగా పెట్టుకోవడం జరిగింది ఏంటంటే సో యాజ్ పర్ డేటా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం ఒడిశా తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మొత్తంలో మన గాంజా అనేది సప్లై అవుతుంది. దాని తర్వాత మెయిన్ రోడ్ సేఫ్టీ. సో దానికి సంబంధించి కూడా ఎక్కువ మంది ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అని చెప్పేది ఏంటంటే మనం 120, 140 వేస్తాము స్పోర్ట్స్ లిటిల్స్ వెహికల్ వాడుతూ ఉంటాం. బట్ ఏ కంపెనీ గ్యారంటీ ఇవ్వదు నువ్వు ఈ మా బైక్లో 150 వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగితే మీకు ఏం జరగదని చెప్పేసి. సో అది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ది సేమ్ టైం హెల్మెట్. సో ప్రతి ఒక్కరు ఏంటంటే అన్నిటికి స్పెండ్ చేస్తాం, బైక్ సర్వీసింగ్ చేయించాం. సో బైక్ పడదు, బట్ దాన్ని అలాగే మనము అదే కంటిన్యూ చేస్తూ ఉంటాం. సర్టెన్ బేసిక్ థింగ్స్ మనము లైఫ్లో ఫాలో అవుతాయి. ఎస్పెషల్లీ అది 4 వీలర్ కావచ్చు, 2 వీలర్ కావచ్చు, మన లైఫ్ని సేవ్ చేసుకోవడం కాకుండా అవతల వాళ్ళ లైఫ్ని మనం సేవ్ చేయొచ్చు. మన తప్పిదం వల్ల అవతల వాళ్ళ లైఫ్ని మనం, అది ఎవరికి రైట్ లేదు, ఇబ్బంది కాకూడదు. అట్ ది సేమ్ టైం అది మన ఓన్ లైఫ్ కూడా రిస్క్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అది 4 వీలర్ కావచ్చు, 2 వీలర్ కావచ్చు, డూస్ అండ్ డోంట్స్ కంపల్సరీగా ఇన్షూర్ చేసుకోండి. పోలీస్ వాళ్ళు ఎప్పటికప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. కంపల్సరీగా లైసెన్స్ ఉండాలి మీ దగ్గర. బండికి ఇన్సూరెన్స్ చేయించుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ బైక్ సర్వీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఎస్పెషల్లీ రోడ్
సేఫ్టీ, మీ ఓన్ సేఫ్టీ మాది తీసుకోవాలి. ఏదైనా ఇష్యూస్ ఉంటే ఎనీ టైం పోలీస్ అవైలబిలిటీ ఉంటారు.